ఇప్పటికైనా పాలకులు దృష్టి పెట్టాలండి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. రోజు రోజుకి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. మీరు తెచ్చిన ఫ్లైఓవర్స్, మీరు తెచ్చిన మెట్రోస్, లేకపోతే రోడ్డు వైడనింగ్ కొన్ని వేల కోట్ల రూపాయలు డంప్ చేసాం, కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావట్లేదు. టోటల్ హైదరాబాద్నే మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. అలాంటి పరిస్థితి హైదరాబాద్కి రాదు అనే అష్యూరెన్స్ ఏమన్నా ఇవ్వగలరా? 100% ఇవ్వలేరు. అటువైపే మనం జర్నీ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవెన్ అసెంబ్లీ సాక్షిగా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మనం సూపర్ స్ట్రక్చర్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఇదే కంటిన్యూ అయితే హైదరాబాద్లో నివసించే ప్రతి వ్యక్తి సఫర్ అవ్వాల్సి వస్తుంది. This is Rav Prakash, real estate expert and also mentor from Hyderabad. చాలా కాలంగా రకరకాల వాదనలు దేని గురించి, హైదరాబాద్ ఈజ్ హెడ్డింగ్ టువర్డ్స్ బెంగళూరు, అంటే మరో బెంగళూరు లాగా హైదరాబాద్ మారబోతుంది అని చాలామంది ఎక్స్పర్ట్స్, చాలామంది రియల్టర్స్, అలాగే నార్కెడలో ఉన్న కొంతమంది రియల్టర్స్, ట్రస్టబుల్ రియల్టర్స్, అలాగే నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా కాలం నుంచి చెప్తా ఉన్నాము. దానికి రకరకాల రీజన్స్. ఇలా చెప్పినప్పుడల్లా రకరకాల విమర్శలు, ఎదురు దాడి, దాన్ని సమర్థించుకుంటూ బిట్స్ అండ్ పీసెస్. వాళ్ళు ఏమంటారంటే గచ్చిబౌలి వెళ్తే మరో న్యూయార్క్ అంటారు, ఇంకొక ప్లేస్కి వెళ్తే మరో దుబాయ్ అంటారు. ఎస్, యాక్సెప్టెడ్. మరో న్యూయార్క్, మరో దుబాయ్. రజనీకాంత్ గారు వచ్చి దుబాయ్లో ఉన్నట్లు ఉందన్నారు. ఇవన్నీ వాస్తవాలే. బట్ మనం ఏం చేస్తున్నాం, బిట్స్ అండ్ పీసెస్. ఒకసారి న్యూయార్క్ అంటాం, ఒకసారి లాస్ వెగాస్ అంటాం, ఒకసారి దుబాయ్ అంటాం. ప్రాపర్ హైదరాబాద్ని మర్చిపోయాం మనం. ఒక స్మాల్ ఏరియా, ఒక హై రైజెస్తో, ఫ్లాషీ బిల్డింగ్స్తో, నైట్ టైమ్ ఆ ఫ్లాషీ లైట్స్తో బ్యూటిఫుల్గా కనిపిస్తే టోటల్ హెచ్ఎండిఏ రీజియన్ అంతా న్యూయార్క్ అయిపోయినట్ల, దుబాయ్ అయిపోయినట్ల. నిజంగా గ్రౌండ్ కండిషన్స్ ఏంటి, ట్రాఫిక్ కండిషన్స్ ఏంటి, రైనీ సీజన్లో అర్బన్ ఫ్లడ్డింగ్ విషయం ఏంటి, పొల్యూషన్ ఏంటి, అలాగే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్స్ ఏంటి. మనం 2030 మాస్టర్ ప్లాన్లో ఉన్నాం. ఇప్పుడు 2050 మాస్టర్ ప్లాన్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకొస్తూ ఉంది. 2050 మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నారు. 2030 మాస్టర్ ప్లాన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయా? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఈ మాస్టర్ ప్లాన్ చేసుకొని మనం హై రైజ్ టవర్స్కి పర్మిషన్స్ ఇచ్చేసాం. మాస్టర్ ప్లాన్ వర్క్స్ జరగలేదు, బట్ హై రైజ్ టవర్స్ మాత్రం వచ్చేసినాయి. మరి హై రైజ్ టవర్స్ అంటే హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ప్రతి ఫ్లాట్కి ఒక 2 కార్స్ 3 కార్స్ ఉంటాయి. ఈ డెన్సిటీని అడ్రస్ చేసే ఇన్ఫ్రా వర్క్ ఆ హై రైజ్ టవర్ బయట జరిగిందా, గేటెడ్ కమ్యూనిటీస్ బయట జరిగిందా? జరగలేదు. అసలు మాస్టర్ ప్లాన్ వర్క్సే కంప్లీట్ కాలేదు. న్యూ మాస్టర్ ప్లాన్స్ వస్తున్నాయి. ఆ మాస్టర్ ప్లాన్స్ని బేస్ చేసుకుని ఇచ్చిన పర్మిషన్స్తో సూపర్ స్ట్రక్చర్స్ వచ్చేసినాయి, కమర్షియల్ టవర్స్ వచ్చేసినాయి. ఎన్ని ఫ్లైఓవర్స్ వస్తే ఏమొస్తుంది? మెట్రో ఫేజ్ 1 కంప్లీట్ అయింది, ఇప్పుడు మెట్రో ఫేజ్ 2కి వెళ్తున్నాం. ఏమవుతుంది? మెట్రో ఫేజ్ 1 వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నారు కదా, అయినాయా? అవలేదే. శిల్పా ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, లేదంటే హఫీజ్పేట్ ఫ్లైఓవర్, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనం అదే చెప్పాం. ఈ ఫ్లైఓవర్ వస్తుంది, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ మెట్రో వస్తుంది, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కాబట్టి ఫేజ్ 2 వస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకపోతే ఎక్కడో అండర్ పాస్ వస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇలా ఎప్పటి నుంచి చెప్తున్నాం? గత 10-15 ఇయర్స్ నుంచి ఇదే చెప్తున్నాం. రోడ్స్ వైడనింగ్ జరుగుతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వైడనింగ్ జరుగుతూనే ఉంది, డెన్సిటీ పెరుగుతూనే ఉంది. సో ప్రాబ్లమ్ని అడ్రస్ చేయటానికి నిజంగా ఇది సొల్యూషనా అంటే డెఫినెట్గా నో అండి. ఇట్స్ ఎ ప్రూవెన్ థింగ్. అట్లా అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దు అని నేను అనట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ గ్రో. సింబల్ ఆఫ్ గ్రోత్ ఏదంటే ఏ సిటీకైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్. గ్లోబల్ విజిబిలిటీ కావాలి హైదరాబాద్ కంటే, ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా అడ్రస్ చేస్తారు వీటిని? మాస్టర్ ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మాస్టర్ ప్లాన్లో ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు సరిపడా ప్లానింగ్ మేము చేసామంటారు. ప్లానింగ్ అంటే జస్ట్ ఒక వైట్ పేపర్ మీద మ్యాప్ని క్రియేట్ చేయటం కాదు కదా, గ్రౌండ్ మీద క్రియేట్ చేయాలి.
అది క్రియేట్ చేయండి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత సూపర్ స్ట్రక్చర్స్కో, కమర్షియల్ టవర్స్కో, వాట్ ఎవర్ అప్పుడు పర్మిషన్స్ ఇవ్వండి. మాస్టర్ ప్లాన్ వర్క్ కంప్లీట్ చేయరు, సూపర్ స్ట్రక్చర్స్కి పర్మిషన్ ఇస్తారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది. ఎక్కడన్నా చిన్న మ్యారేజ్ జరిగితే ట్రాఫిక్ జామ్, ఏదన్నా ఫెస్టివల్ వస్తే ట్రాఫిక్ జామ్, అసలు ఏ రీజన్ లేకపోయినా ట్రాఫిక్ జామ్. ఈరోజు నేను ఈ స్టూడియోకి రావాలి, బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయితే లంచ్ టైంకి వచ్చాను. సో వర్క్ ముగించుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలంటే డిన్నర్ టైంకి వెళ్తాను. ఇంకా వేరే వర్క్స్ ఏమీ ఉండవండి. నా గురించి కాదు, ప్రతి వ్యక్తి పరిస్థితి ఇదే. 10కి ఐటీ ఎంప్లాయ్ తన ఆఫీస్కి అటెండ్ అవ్వాలి అంటే 10కి అటెండ్ అవ్వాలంటే 7కి స్టార్ట్ అవ్వాలి ఇంటి దగ్గర. మరి ఆఫ్టర్ 5 ఆఫీస్ అయిపోతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? మళ్ళీ 8కి స్టార్ట్ అయితే 9కో 10కో ఫ్రీగా వెళ్ళగలుగుతాడు. మీరు తెచ్చిన ఫ్లైఓవర్స్, మీరు తెచ్చిన మెట్రోస్, లేకపోతే రోడ్డు వైడనింగ్, కొన్ని వేల కోట్ల రూపాయలు డంప్ చేసాం, కానీ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. అంటే బేసిక్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయట్లేదు. లాస్ వేగాస్, దుబాయ్, న్యూయార్క్ అంట మాటలు చెప్పి ప్రపంచవ్యాప్తంగా బిట్స్ అండ్ పీసెస్ తీసుకొచ్చి టోటల్ హైదరాబాద్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. సో ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలంటే అండి, బెంగళూరు ఒకప్పుడు ఎందుకు వెళ్ళేవాళ్ళం మనం? టూరిజం కోసం, వెకేషన్ కోసం, పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు బెంగళూరు వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి హైదరాబాద్కి రాదు అనే అష్యూరెన్స్ ఏమన్నా ఇవ్వగలరా? 100% ఇవ్వలేరు. అటువైపే మనం జర్నీ చేస్తూ ఉన్నాం. దీనికి ఇంకొక రీజన్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే ఇది ఇండియాలో ఎక్కడా లేదు, హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవోని పట్టుకొని ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాం. మారిన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఎందుకు ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనే దానికి ఎవరు ప్రాపర్ కైండ్ ఆఫ్ ఆన్సర్ చెప్పరు. లాస్ట్ గవర్నమెంట్లో అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవెన్ అసెంబ్లీ సాక్షిగా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మనం సూపర్ స్ట్రక్చర్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ రోడ్స్, ఈ సివిక్ స్ట్రక్చర్, సివిక్ ఇన్ఫ్రా ఎలా తట్టుకుంటుంది అని ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. బట్ ఆ ఎఫ్ఎస్ఐ రెగ్యులేషన్ మాత్రం ఇప్పటికీ తీసుకురాలేదు. ఇప్పటికీ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పర్మిషన్స్ ఇస్తానే ఉన్నాం, సూపర్ స్ట్రక్చర్స్ వస్తానే ఉన్నాయి. అండి, ఇక్కడ ఈ సబ్జెక్టు సూపర్ స్ట్రక్చర్స్కి వ్యతిరేకం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏ సిటీ తీసుకున్నా సింబల్ ఆఫ్ గ్రోత్ ఏంటంటే ఈ ఫ్లాషీ బిల్డింగ్స్, ఈ సూపర్ స్ట్రక్చర్స్కే. హైదరాబాద్కి కూడా కావాలి, 57 ఫ్లోర్స్ కాదు, 100 ఫ్లోర్స్ కావాలి హైదరాబాద్కి. హైదరాబాద్ క్యాపబిలిటీ అది. బట్ ఎక్కడ మాస్టర్ ప్లాన్ వర్క్స్ జరిగిన రోజు, ఆ సూపర్ స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేసిన రోజు, అంటే బయట ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ సూపర్ స్ట్రక్చర్ని సపోర్ట్ చేయగలిగిన రోజు మీరు సూపర్ స్ట్రక్చర్స్కి ఇవ్వండి. 57 ఫ్లోర్స్ కాకపోతే 100 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేయండి. బట్ ఇలా చేసుకుంటా పోతే, ఇలా కంజెషన్ పెంచుకుంటా పోతే అర్బన్ ఫ్లడ్డింగ్ని ఎవరు అడ్రస్ చేయాలి? ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని ఎవరు అడ్రస్ చేయాలి? ఎంతసేపు ఒక పార్ట్ ఆఫ్ హైదరాబాద్ని చూపించి న్యూయార్క్, దుబాయ్, లాస్ వేగస్ అని చెప్పుకుంటా పోతే హైదరాబాద్ అంతా టువర్డ్స్ నార్త్ ఎక్స్టెండ్ అయి ఉంది కదా, టువర్డ్స్ ఈస్ట్ ఎక్స్టెండ్ అయి ఉంది కదా, టువర్డ్స్ సౌత్ ఉంది కదా. ఓన్లీ వెస్ట్ పార్ట్ అంటేనే హైదరాబాదా? సో ఇప్పటికైనా పాలకులు దృష్టి పెట్టాలండి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. రోజు రోజుకి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. వర్షాకాలం వర్షం వచ్చి అర్బన్ ఫ్లడ్డింగ్లో సిటీ మధ్యలో ఫ్లడ్ వచ్చి బైక్స్ వెళ్ళిపోతున్నాయి, కార్స్ వెళ్ళిపోతున్నాయి, ఈవెన్ మనుషులు కూడా వెళ్ళిపోతున్నారు కాదా? మరి ఎందుకు అడ్రస్ చేయట్లేదు ఈ ప్రాబ్లం? ఈవెన్ ఈ హైరైజ్ టవర్స్ వీటిని ఇష్టపడే వాళ్ళు కూడా ఎందుకు ఈ ఫ్యాక్ట్స్ని అంగీకరించట్లేదు? ఈవెన్ రియల్టర్స్ ఎంతసేపు వితండవాదం చేయటమే తప్ప గ్రౌండ్ రియాలిటీస్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మనకి ఇన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, రేరా ఉంది, నార్కెడో ఉంది. రియల్టర్స్ ఎందుకు మాట్లాడరు? ఈ రియల్ ఎస్టేట్ పెద్దలు ఎందుకు మాట్లాడరు? ఒక సూపర్ స్ట్రక్చర్ కోసం ఆ ప్రాంతం మొత్తాన్ని కంజెస్టెడ్ చేసుకుంటా ఇలా ఎంతకాలం? బెంగళూరు అయిన తర్వాత అప్పుడు చెప్తాం, సో ఇది తప్పదు, దీనికి అలవాటు పడాలని అప్పుడు మెల్లిగా చెప్తాం. సో మనం బెంగళూరుని ఐటీలో బీట్ చేసాం, దానిలో బీట్ చేసాం, దీనిలో బీట్ చేసామని చెప్తున్నామండి. వాస్తవంగా ఐటీలో బెంగళూరుని మనం ఏం బీట్ చేయలేదు. బెంగళూరు మనకన్నా బెటర్ ప్లేస్లోనే ఉంది. బట్ ఎక్కడ బీట్ చేస్తామంటే ఈ కంజెషన్, ఈ ట్రాఫిక్ ఇష్యూస్, ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ విషయంలో మాత్రం ఇదే కంటిన్యూ అయితే బెంగళూరుని డెఫినెట్గా బీట్ చేస్తాం. సో ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. టోటల్ హైదరాబాద్ని మిస్గైడ్ చేయటం మానాలి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాలన్నీ మాట్లాడారు, కానీ ఎందుకు మార్పులు చేర్పులు చేయట్లేదో నాకైతే తెలియదు. బట్ హైడ్రా పేరుతో ఏవేవో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కూలగొట్టేశారు. ఒక్క విఐపి ఇది కూడా ఎక్కడా కూలగొట్టలేదు. సిన్సియర్ ఆఫీసర్ రంగనాథ్ గారు. మరి ఈ స్ట్రక్చర్స్ అన్నీ, వాళ్ళు మార్క్ చేసిన స్ట్రక్చర్స్ అన్నీ ఎందుకు కనిపించట్లేదు? సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే అండి.
ఇదే కంటిన్యూ అయితే హైదరాబాద్లో నివసించే ప్రతి వ్యక్తి సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మై రిక్వెస్ట్ ఈజ్ టు టేక్ ద యాక్షన్స్ నీడెడ్. గవర్నమెంట్ పెద్దలకు కావచ్చు, లేదంటే ఫీల్డ్లో ఉన్న రియల్టర్స్ కూడా ఈ నిజాలను యాక్సెప్ట్ చేసి ఈ వాస్తవాలని గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళి హైదరాబాద్ని ఎకో ఫ్రెండ్లీగా ఉంచితే భవిష్యత్ తరాల వాళ్ళు హైదరాబాద్లో స్టే అవ్వటానికి, ఈ అర్బనైజేషన్ కంటిన్యూ అవటానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈ మధ్యకాలంలో బెంగళూరులో చూస్తున్నాం, చాలామంది బెంగళూరును వదిలిపెట్టి వేరే సిటీస్కి వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా 100% అయితే వస్తుంది. సో ప్లీజ్ టేక్ ద నెసరీ స్టెప్స్ అండి. సో ఇదేమి రియల్ ఎస్టేట్ ప్రమోషన్ కాదు, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కాదు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వల్ల జరుగుతున్న కొన్ని ఇబ్బందులు యాజ్ ఎ రియల్టర్గా కూడా ఐ హ్యావ్ గట్స్ టు సే. సో ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ దిస్ అండి. ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాల్సిన విషయం ఇది. సో ఎనీవే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.